కరీంనగర్ దీక్షా దివస్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. స్వరూపం వల్ల ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం లేకపోవడం వల్ల వందల మంది పిల్లలు ఒకరు కాదు ఇద్దరు కాదు మళ్ళీ 2009 నుంచి 2014 వరకు ఇషాన్ రెడ్డి, సువర్ణ, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి ఒకరు కాదు వందల మంది పిల్లలు వలన గుర్తొచ్చిన 4-5 పేర్లు నేను చెప్తున్న గంతే. వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న పరిస్థితి. అట్లాంటిది మరి కేసీఆర్ గారు ఒక్కటిగా మళ్ళీ ఉద్యమాన్ని ఏదైతే పతాక సన్నివేశానికి ఆమరణ దీక్షతో తీసుకొని పోయిండో ఆ తర్వాత ఈ పిల్లల బలిదానాలు ఆపడానికి, తెలంగాణ సాధించడానికి రకరకాల ప్రజాస్వామిక పద్ధతులు ఎంచుకొని మళ్ళీ మేమందరం రాజీనామా చేసినాం. ఎన్నికల నిలబడ్డాం. ఉప ఎన్నికల్లో నిలబడితే 2010లో ఇటు గంగుల కమలాకర్ గారిని, అటు నన్ను, ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతోని గెలిపించి మళ్ళీ శాసనసభకు పంపించారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ ఇప్పుడు ఒక 18 ఏళ్ళ పిల్లగానికో 20 ఏళ్ళ పిల్లగానికో ఈరోజు కాలేజీలో ఉన్న పిల్లగానికి ఇదంతా తెలియదు. ఎందుకంటే 2009లో వాళ్ళ వయసు ఎంత? 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు. వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రిగానే తెలుసు. వాళ్ళ కేసీఆర్ కొన్ని మంచి పనులు చేసిండని తెలుసు. రైతు బంధు ఇచ్చిండని తెలుసు, నీళ్లు తెచ్చిండని తెలుసు, కరీంనగర్ పట్టణం మంచిగా చేసిండని తెలుసు, పల్లె ప్రగతి పెట్టిండని తెలుసు. ఇవన్నీ తెలుసు. ముఖ్యమంత్రిగా అద్భుతంగా పనిచేసిండని తెలుసు. కానీ వాళ్లకు కేసీఆర్ ఒక ఉద్యమకారుడిగా, ఉద్యమ నాయకుడిగా తన ప్రాణాలకు సైతం పోరాడి తెచ్చిండు తెలంగాణ అన్న విషయం తెలియదు. ఈ దీక్షా దివస్ రోజు ఇక్కడ కూర్చున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరేది ఒకటే, మళ్ళొక్కసారి పోరాట బాట పట్టాల్సిన బాధ్యత, పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది. ఏ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో, మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో, మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతోని 420 హామీలు ఇచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు